హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వర్క్ హ్యాంగ్ ఓవర్ తెలుగు ఛానల్. ఇది కొత్త ఛానల్, ఇది నా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ బాత్రూమ్ క్లీనింగ్ వీడియోలో నేను క్లీనింగే కాకుండా డిస్ఇన్ఫెక్ట్ ఎలా చేయాలి, ఒక ఫ్రెష్ లుక్ ఎలా ఇవ్వాలి బాత్రూమ్కి కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం DIY క్లీనర్ చేసుకుందాము. ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ వెనిగర్ అండ్ వాటర్, దాంట్లో కొంచెం డిష్ సోప్ వేస్తే మన క్లీనర్ రెడీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం బాత్రూమ్ రెడీ చేసేసుకుందాం. బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను, ఎందుకంటే న్యాచురల్గా ఇది క్లెన్జర్. ఏమైనా స్టెయిన్స్ ఉన్నా కూడా, మరకలున్నా ఇది చాలా బాగా తీసేస్తుంది స్క్రబ్ చేశాక. అండ్ ఆల్సో ఏమైనా వాసన ఉన్నా కూడా మనకి వ్యానిటీలో అవంతా తీసేస్తుంది. సో బేకింగ్ సోడా న్యాచురల్ కాబట్టి నాకు చాలా ఇష్టం ఇది యాక్చువల్లీ క్లీనర్గా యూస్ చేయడం. సో నేను ఇది వ్యానిటీ పైన ఇంకా బాత్ టబ్లో మంచిగా చల్లేస్తున్నాను. అండ్ కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం, లైక్ 15 minutes రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం షవర్కి వస్తాం, ఎందుకంటే షవర్ కూడా మనం ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అన్నిట్లో నేను ఏం చేస్తున్నానంటే క్లీనర్ వేసేసి కొంతసేపు వదిలేస్తాను, లైక్ 15 minutes వదిలేస్తే ఏమవుతుందంటే మనకి తర్వాత చేసే క్లీనింగ్ చాలా తక్కువ టైంలో మంచి క్లీనింగ్ అవుతుంది. సో మనం చేసిన DIY క్లీనర్తోనే నేను మొత్తం స్ప్రే చేస్తున్నాను. అండ్ ఇది పర్ఫెక్ట్ గ్లాస్ క్లీనర్. సో నేను స్ప్రే చేసి ఓ 15 minutes వదిలేస్తాను. ఇప్పుడు టాయిలెట్కి వస్తే నేను కెమికల్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది టాయిలెట్ క్లీనర్. సో ఇది మంచిగా మొత్తం వేసేసి దీన్ని కూడా మనం 15 minutes రెస్ట్ ఇస్తాం. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఏ ఏరియాస్ అయితే మనము రెస్టింగ్ పీరియడ్ ఇవ్వలేదో అవి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ వాల్ పైన మిర్రర్ ఉంది, దానికి రెస్టింగ్ టైం అవసరం లేదు, ఇన్స్టెంట్గా క్లీన్ అయిపోతుంది. మనం చేసుకున్న క్లీనర్ తోటి స్ప్రే చేసి నేను ఒక మైక్రో ఫైబర్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. దాంతో మంచిగా వైప్ చేస్తే చూడండి, షైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది పర్ఫెక్ట్ గ్లాస్ క్లీనర్ అన్నమాట. సో గ్లాస్ క్లీనర్కి నేను ఇదే యూజ్ చేస్తాను. బాత్రూమ్ అయినా ఎక్కడ ఇంట్లో ఏదైనా క్లీన్ చేయాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ క్లీనర్ నాకు. సో మనం చేసుకున్న క్లీనర్లో మనం వెనిగర్ యాడ్ ఎందుకు చేసామంటే అది మైల్డ్గా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఏ ఏరియాస్లో మీరు స్ప్రే చేస్తారో ఆ ఏరియాస్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇది మనం చుట్టుపక్కల బాత్టబ్ చుట్టుపక్కల వాల్స్ ఉన్నాయి, మిగతా వాల్స్ కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ మైక్రో ఫైబర్ క్లాత్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ క్లీనింగ్. థర్డ్ స్టెప్ వచ్చి మనం ఏ ఏరియాస్ అయితే ఫస్ట్ స్టెప్లో సోక్ చేసామో ఆ ఏరియాస్ని మనం రబ్ చేస్తాం. మనం రెస్టింగ్ పీరియడ్ ఇచ్చాం కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ బేకింగ్ సోడా స్క్రబ్ కూడా మంచిగా తీసేస్తుంది అనమాట. మీరు స్క్రబ్ చేస్తే మొత్తం బేకింగ్ సోడా ఎలానో పోతుంది, దాంతో స్టెయిన్స్ అని పోతాయి. ఇప్పుడు మనం చేసుకున్న క్లీనర్ కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను వ్యానిటీలో, జస్ట్ టు డిస్ఇన్ఫెక్టెడ్. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్రష్ యూస్ చేసేసి నేను మొత్తం అదంతా క్లీన్ చేస్తాను. సో వామ్ వాటర్ యూస్ చేస్తాను మొత్తం రిన్స్ చేయడానికి, మొత్తం కడగడానికి. వామ్ వాటర్ తోటి ఏంటంటే వాటర్ కూడా మనకి ఇంపార్టెంట్ డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, లేకపోతే ఏదైనా స్టెయిన్స్ ఉన్నా ఏమైనా మరకలు ఉన్న వాటర్ తోటి తేలిగ్గా పోతాయి. దాని తర్వాత బాత్ టబ్ సేమ్ స్టెప్స్ నేను ఏదైతే వ్యానిటీలో యూస్ చేశానో అవే స్టెప్స్ నేను బాత్ టబ్లో కూడా చేస్తాను. సో ఇప్పుడు షవర్ టర్న్. మార్కెట్లో ఈ గ్లాస్ క్లీనర్స్ ఇవి దొరుకుతాయి. సో మనం స్ప్రే చేసిన సొల్యూషన్ 15 minutes రెస్ట్ అయింది కాబట్టి గ్లాస్ పైన ఏమైనా స్టెయిన్స్ ఉన్నా కూడా దీంతో మనం డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, మరకలన్నీ పోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్లీన్. దాని తర్వాత నేను షవర్ ఆన్ చేస్తాను అండ్ ఆ సోప్ అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో నేను అక్కడ పెట్టిన బాత్రూంలో పెట్టిన ఏమైనా ఐటమ్స్, ప్రోడక్ట్స్, సామాన్ ఉంది కదా, అది మెల్లమెల్లగా ఏదైతే క్లీన్ చేస్తున్నానో అప్పుడే అవి కింద పెడుతున్నాను. ఒకటేసారి మొత్తం బాత్రూమ్ అంతా ఖాళీ చేసి కింద పెట్టామనుకోండి నడవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనకి చిన్న చిన్న బాత్రూమ్స్ ఉంటాయి. సో నడవడము, వాటిపైన వాటర్ పడడం అవన్నీ నాకు ఇష్టం లేదు. సో నేను ఏదైతే క్లీన్ చేస్తానో అప్పుడే సామాన్ తీసి కింద పెడతాను.
సో మనం నీళ్ళతోటి ఆల్రెడీ అంతా కడిగేసుకున్నాం కదా గ్లాసెస్ అవన్నీ. సో ఇది లాస్ట్ స్టెప్గా ఏంటంటే మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని తుడిచేస్తే మొత్తం డ్రైగా ఉంటుంది. ఏమైనా వాటర్ ఉంటే ఏంటి, అది ఎండిపోయాక వాటర్ స్టెయిన్స్గా కనిపిస్తుంది, గ్లాస్ పైన అస్సలు చూడడానికి బాగుండదు. సో మైక్రోఫైబర్ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రీకీగా ఉండదు, యూస్ చేస్తే లైన్స్ పడవు. సో గ్లాస్కి మంచి పర్ఫెక్ట్. అండ్ చూడండి ఎలా ఉంది, అసలు ఏం లేనట్టే ఉంది, కానీ గ్లాస్ డోర్ అది అంత పర్ఫెక్ట్గా క్లీన్ చేసామన్నమాట. అదే క్లీనర్ తోటి నేను స్టెప్పింగ్ స్టూల్స్ పిల్లలు యూజ్ చేస్తారు ఇది బాత్రూంలో వ్యానిటీ కోసం బ్రష్ చేయడానికి. సో అదే క్లీన్ చేసేస్తున్నాను. స్టూల్ కూడా మంచి క్లీన్ అయిపోతుంది దీంతో. ఇది మనం తయారు చేసుకుంది ఆల్ ఇన్ వన్ క్లీనర్ అనమాట. టాయిలెట్ తప్ప నేను అన్నిటికీ యూజ్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు టాయిలెట్ రెస్టింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయింది నాకు క్లీన్ చేయబట్టి. సో దీనికి 25 మినిట్స్ రెస్ట్ ఇచ్చాము, చాలా మంచి క్లీన్ అవుతుంది. కిందటి భాగం కూడా చాలా ఇంపార్టెంట్. టాయిలెట్ అనంగా మనం పూర్తిగా అంటే వెనక, ముందు, కింద, పైన మొత్తం మంచి క్లీన్ చేయాలి. తర్వాత వామ్ వాటర్తో తీసుకొని నేను మొత్తం కడిగేస్తాను కూడా. సో బ్రష్ ఏంటి, మనం మూత మూసేస్తే, అది కమోడ్ మూత మూస్తే బ్రష్ కొంతసేపు అందులో వదిలేస్తే ఆ నీళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో టాయిలెట్వి అన్నీ టాయిలెట్లోనే పడిపోతాయి, టాయిలెట్ బ్రష్వి సారీ. సో లాస్ట్ ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ చేస్తాము టాయిలెట్, ఇంకా మొత్తం ఫ్లోర్ క్లీన్ చేయలేదు కదా దాంతో. సో ఈ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ దొరుకుతాయి మార్కెట్లో. యూజువలీ ఆ వైప్స్ తీసుకొని వైప్ చేసేస్తే ఆ చుట్టుపక్కల టాయిలెట్ చుట్టుపక్కల వాల్స్, టాయిలెట్ దీంతో చేసి, ఇది డిస్పోజబుల్ కాబట్టి మనం పడేయచ్చు, చాలా ఈజీగా తొందరగా డిస్ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వైప్స్ దొరకలేదు అనుకోండి, వెనిగర్ ఇంకా వాటర్ తీసుకోండి. వెనిగర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ తక్కువగా తీసుకుంటే అది కూడా చాలా బాగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో జస్ట్ ట్రై వన్స్. ఇది టాయిలెట్ బ్రష్ పెట్టే కంటైనర్. దీన్ని ఫస్ట్ నేను వాటర్ తోటి మంచిగా కడిగేసాను. దాని తర్వాత దీన్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. మనం డిస్ఇన్ఫెక్ట్ బేసికలీ ఎందుకు చేస్తున్నామంటే, జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా కిచెన్లో అన్నా, లేకపోతే ఎక్కడైనా మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఈ వైప్స్ యూజ్ చేసామనుకోండి, మొత్తం ఆ జర్మ్స్ బ్యాక్టీరియా ఫ్రీ అయిపోతుంది బాత్రూమ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. నార్మల్లీ అందరూ ఏం చేస్తారంటే క్లీనింగ్ చేసేసి ఆపేస్తారు. దాని తర్వాత ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది, లైక్ డిస్ఇన్ఫెక్ట్ చేయడం. అండ్ బాత్రూమ్ అనగానే జర్మ్స్, బ్యాక్టీరియా చాలా ఉంటాయి. ఇది ఒకవేళ క్లీన్ పెట్టుకోలేదనుకోండి, ఇంట్లో చాలా రోగాలు, రకరకాల డిజీజెస్ వస్తున్నాయి ఈ మధ్య. సో వాటన్నిటిని దూరం పెట్టాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఆల్మోస్ట్ పైన టైల్స్, హ్యాండ్ రీల్స్, హ్యాండిల్స్ అవన్నీ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్గా ఏంటంటే, ఫ్లోర్ ఉంది కదా కింద, అది కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసి క్లీన్ చేయాలి. ఇది ఒక డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ దొరుకుతుంది మార్కెట్లో, అండ్ దీనిపైన క్లియర్గా రాసింది 99.9% ఇట్ కిల్స్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా. సో వామ్ వాటర్లో ఇది కొంచెం కలిపేసి ఇది నేలపైన మొత్తం చల్లేస్తాను, అండ్ 5-10 నిమిషాలు వదిలేయాలి అలానే. సో దట్ ఏమైనా జర్మ్స్ ఏమైనా ఉన్నా కూడా దాంతో మొత్తం చచ్చిపోతాయి అన్నమాట దాంతో. సో షవర్ ఫ్లోర్ కూడా ఈ సొల్యూషన్ తోటి కొంచెంసేపు సోక్ చేసేస్తాము. దాని తర్వాత నేను స్క్రబ్బింగ్ స్టార్ట్ చేస్తాను. షవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనము అది షవర్ చేసుకునే ప్లేస్, మన బాడీ క్లీన్ చేసే ముందు అది కూడా క్లీన్గా ఉండాలి, అండ్ దట్స్ వాట్ వీ నీడ్ టు మేక్ ష్యూర్.
సో మనం చేసుకున్న క్లీనర్ని ఫస్ట్ స్ప్రే చేసి కొంచెం స్క్రబ్ చేస్తాను. సో మనం వేసుకున్న సొల్యూషన్ అది కాక మనం చేసుకున్న క్లీనర్ రెండుతో బాగా క్లీన్ అవుతుంది ఇది. సో ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు డ్రైన్ హోల్స్ ఏవైతే ఉంటాయో మనకి దూరం నుంచి అరే చాలా బాగున్నాయి, ఏం అవసరం లేదు క్లీనింగ్ అనిపిస్తుంది, కానీ దగ్గర వెళ్ళి క్లీన్ చేస్తే మాత్రం చాలా డర్టీగా ఉంటుంది ఇది. సో నేను టూత్ బ్రష్ తీసుకున్నాను పాతది, అండ్ దీన్ని క్లీన్ చేస్తున్నాను. సో లాస్ట్ స్టెప్గా ఏంటంటే ఇప్పుడు తడిగా ఉంటుంది, తడిగా ఉంటే బాత్రూమ్ చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, పిల్లలు జారి పడిపోతారు కూడా, పిల్లలు ఎందుకు మనం కూడా జారి పడతాం. సో పాత టవల్ తీసుకొని నేను బాగా తుడిచేస్తున్నాను. వంగి వంగి తుడవడంలో మన నడుము నొప్పి లేస్తుంది కాబట్టి ఇది మనం అయితే వాటర్ ఏదైతే డ్రాగ్ చేసామో దానికి చుట్టేసి క్లీన్ చేస్తున్నాను. టవల్ యూస్ చేస్తే ఏంటంటే చాలా బాగా క్లీన్ అవుతుంది, అసలు వాటరే ఉండదు. సో మన బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక మంచి ఫ్రెష్ లుక్ ఇవ్వాలి. బాత్రూంలోంచి మంచి క్లీన్ అయిందంటే మంచి వాసన కూడా రావాలి. సో నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. అందులో టీ ట్రీ ఆయిల్ ఏదైతే ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుందో, అసలు మీ ఇష్టము ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయండి. నా దగ్గర టీ ట్రీ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. సో 10 to 15 డ్రాప్స్ వేయండి. సో ఈ కంటైనర్ తీసుకొని మనం బాత్రూంలో పెట్టేస్తే ఏదైతే మనకి స్మెల్ వస్తుందో బాత్రూంలో అదంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది బేకింగ్ సోడా. అండ్ పిల్లల నుంచి కొంచెం దూరం పెట్టండి, వాళ్ళకి కనిపించకుండా ఎక్కడైనా పైన లేకపోతే వెనక పక్క పెట్టేస్తే వీక్లీ ఇది మార్చారనుకోండి మిక్చర్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు మార్కెట్లో ఏవైతే ఎయిర్ ఫ్రెషనర్స్ చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ ఎయిర్ ఫ్రెషనర్ మనం రెడీ చేసుకోవాలంటే ఒక చిన్న కంటైనర్లో కాటన్ బాల్ తీసుకొని ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ 10-15 డ్రాప్స్ సేమ్ మెథడ్లో మనం అందులో డ్రాప్ చేసాము. ఈ కంటైనర్ తీసుకొని వెళ్ళి మనం బాత్రూంలో పెట్టామనుకోండి, మంచి ఫ్రెష్నెస్ వస్తుంది బాత్రూంలో. అండ్ కెమికల్స్ మార్కెట్ బాట్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేయక్కర్లేదు. అండ్ ఇది మనం ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అరే వాసన తక్కువైంది అంటే ఆ కాటన్ బాల్ తీసేసి చేంజ్ చేయండి, లేకపోతే అదే కాటన్ బాల్లో వేరే ఎసెన్షియల్ ఆయిల్ ఏదన్నా, లేకపోతే అదే ఎసెన్షియల్ ఆయిల్ 10-15 డ్రాప్స్ వేసేయండి. సో నేను ఇది ఎవరికి కనిపించకుండా వెనక పక్క పెడుతున్నాను. అండ్ ఒక ఫ్లవర్ వాస్ అన్నా, లేకపోతే చిన్న ప్లాంట్ అన్నా, లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అన్నా, నేను ఆర్టిఫిషియల్ యూస్ చేస్తున్నాను, పెట్టేస్తే బాత్రూంలో ఒక చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ మంచి ఫ్రెష్ ఎయిర్ ఆల్వేస్ మీరు ఏం చేయాలంటే ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా చూసుకోవాలి. కిటికీలన్నీ ఓపెన్ చేసేయండి. నా దగ్గర కిటికీలు లేవు ఇక్కడ కాబట్టి స్కైలైట్ ఉంది, సో ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అండ్ మంచి ఒక ఫీలింగ్ వస్తుంది బాత్రూంలో వెళ్ళాక. సో చలో మీకు జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ఫ్రీ బాత్రూమ్ చూపిస్తాను. సో ఈ బాత్రూమ్ క్లీనే కాదు, డిస్ఇన్ఫెక్ట్ కూడా చేసాం కాబట్టి నో జర్మ్స్, నో బ్యాక్టీరియా, సేఫ్ ఫర్ కిడ్స్. పిల్లలకి చాలా బాగుంటుంది, సేఫ్ ఉంటుంది బాత్రూమ్ యూస్ చేయడంలో. వాళ్ళకు కూడా ఒక అలవాటు అయిపోతుంది, క్లీన్ బాత్రూమ్ చూసి వాళ్ళకు కూడా క్లీనినెస్ అనేది అలవాటు చేస్తున్నాం మనము. సో ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అండ్ క్లీన్. సో మనం మోస్ట్లీ ఏంటంటే న్యాచురల్ క్లీనర్సే యూజ్ చేసాము, ఎక్సెప్ట్ ఫర్ టాయిలెట్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అవైతే మార్కెట్ బాట్, ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు న్యాచురల్ క్లీనర్స్ తోటి. సో బాత్ టబ్ వానిటీ అంటే బ్రష్ చేయడం, స్నానం చేయడము, షవర్ చేయడం, వాటికి నేను న్యాచురల్ క్లీనర్సే యూజ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. తెలుగులో ఏమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి. నేను తెలుగు వీడియోస్ చేస్తా నా తెలుగు కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఐఎమ్ షూర్. అండ్ తెలుగు ఛానల్, తెలుగు వీడియో కాబట్టి మీరు చాలా లైక్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వండి. నేను చాలా వీడియోస్ చేస్తాను, రూటీన్ వీడియోస్, అలా చాలా వీడియోస్ చేస్తాను. అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.